హాయ్ అందరికీ నమస్కారం. మేనిఫెస్టేషన్లో భాగంగా మనం ఒక సిరీస్ చేస్తున్నాం. అందులో అనేక డౌట్స్ నేను మేడంని అడుగుతున్నా. విజయ మీనన్ గారు మనతో పాటు ఉన్నారు, మేనిఫెస్టేషన్ కోచ్. దాంట్లో భాగంగా ఈరోజు నేను ఇంకొక క్వశ్చన్ అడగబోతున్నాను. మేనిఫెస్టేషన్ అందరూ చేయొచ్చా అంటే ఒక్కొక్కరి సామర్థ్యం ఒకలాగా ఉంటుంది. అందరూ మేనిఫెస్టేషన్ చేసి దాన్ని సాధించవచ్చా? దీంట్లో మనిషికి తేడా ఉంటుంది. కొంతమంది తక్కువ విజయం సాధించవచ్చు, కొంతమంది ఎక్కువ విజయం సాధించవచ్చు. కానీ మేనిఫెస్టేషన్లో ఎంత బలంగా మేనిఫెస్టేషన్ చేస్తే కోరికలు తీరుతాయి, కోరికలు మీన్స్ మనం అనుకున్న విజయ తీరాలు చేరుకుంటాం అనేది మేడం నుండి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే కిరణ్ గారు. మేడం మేనిఫెస్టేషన్ గురించి ఎక్కువ అడుగుతున్నాను, ఆ పదమే ఎక్కువ ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే చాలామంది సక్సెస్ పీపుల్ అదే ఫాలో అయ్యామని చెప్తున్నారు, మనకు సక్సెస్ కూడా అయ్యామని చెప్తున్నారు. ఎందుకు 100% కూడా. అయితే అందరూ ఒకే స్ట్రెంగ్త్, ఒకే బుద్ధిబలం ఉండదు మేడం. అందరికి మేనిఫెస్టేషన్ అలాగే వర్కౌట్ అవుతుందా? అబ్సల్యూట్లీ కిరణ్ గారు. అంటే మీరు అన్నారు చూడండి, బలం, నమ్మక బలం, అక్కడే తేడా. నమ్మకం ఉంటే ఏదన్నా సాధించవచ్చు అనేసి మనం ఎప్పుడెప్పుడో విన్నాం కదా. బలానికి సంబంధం కాదు, నమ్మకానికి సంబంధం. నమ్మకానికి సంబంధం. ఓకే. అంటే ఇక్కడ మెంటల్లీ యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్, మెంటల్గా ఫిట్ అవ్వాలి. అంటే రియాలిటీ ఎలా ఉన్నా కూడా నీ ధ్యేయాన్ని నువ్వు నమ్ముతున్నావా లేదా అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ మనం అందరం ఒక పాత్రదారులం. నేను అంటాను కదా, మీరు మీ లైఫ్లోని డైరెక్టర్ మీరే, స్క్రిప్ట్ రైటర్ మీరే, మీరే హీరో. మీరు మీ లైఫ్ని ఎలా చూడాలి అనుకుంటున్నారు, క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటాం కదా. సో ఇక్కడ నా మూవీని నేను ఎలా కోరుకుంటున్నాను అనే దాన్ని నేనే రాయగలుగుతాను. రాయడం వరకు ఓకే అంటున్నారు, రైట్? మీరేమంటున్నారు, అందరం రాస్తాము కానీ కొంతమందికి అది దక్కుతుంది. రాసినట్లు చేసుకుంటారు. సో రాసింది రాసినట్టు చేసే వాళ్ళకి, రాసింది రాసినట్టు జస్ట్ పెట్టే వాళ్ళకి తేడా అనేది ఉంటుంది. ఇది ఎక్కడ నడుస్తుంది అంటే ఏం చేయాలి అనే దాని మీదే కదా మొత్తం మేనిఫెస్టేషన్ బేసే. అది ఎక్కడ నడుస్తుంది అంటే మన మెంటల్ ఎక్సర్సైజ్లో. మెంటల్ పవర్ అనేది మనం పెంచుతూ వెళ్ళాలి, మెంటల్ మసిల్స్ అనేది పెంచుతూ వెళ్ళాలి. ఎలా పెంచుకుంటాము? డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. మీకు ఇది నచ్చుతుంది అంటే మనకు ఎలా తెలుస్తుంది నాకు ఇది నచ్చుతుందా లేదా అనేది? నిన్ను నువ్వు అడగాలి, నీకు ఇది ఇష్టమా లేదా. ఎస్ అనే ఒక్క వాయిస్ వస్తుంది చూడండి. ఎప్పుడైనా అంటాం కదా, గట్ ఫీలింగ్ వస్తుంది నాకు. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయ్యారు, లేకపోతే ఒక చిన్న క్రియేటివ్ పర్సన్ని అడగండి. అంటే ఒక క్రియేటివ్ మ్యాన్ అయ్యారు అంటే చిన్నప్పుడు నిజంగా వాళ్ళని ఫ్రీడమ్ ఇచ్చుంటారు, లేకపోతే క్రియేటివ్ అవ్వరు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇస్తేనే వాళ్ళు ఇక్కడ వాళ్ళ మైండ్ని యూజ్ చేస్తారు. వాళ్ళ జోనల్లో వాళ్ళు ఫ్రీగా వదిలేయాలి అంతే. ఆ జోన్ అనేది ఇవ్వటం లేదు. మన స్కూల్ సిస్టమ్ ఎలా అయిపోయింది అంటే ఒక రకమైన ఎలాంటిది అంటే స్కూల్ యూనిఫామ్ వేయగానే మనని కంట్రోల్ చేస్తుంది. బెల్ సిస్టమ్ ఇస్ లైక్ నువ్వు చెప్పారు, యూనిఫామ్ వేసుకుంటే కంట్రోల్ మనకు ఫీల్ కూడా వస్తుంది, కంట్రోల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే నువ్వేదో బాండెడ్ లేబర్ లాగా అలా అయిపోతావు. ఆ తర్వాత నెక్స్ట్ ఈజ్ లైక్ బెల్ సిస్టమ్. అంటే నీకు స్వేచ్ఛ లేదు. 45 minutes నువ్వు చదువుకోవాలి అంటే సైన్స్, నువ్వు అక్కడ 45 minutes ధ్యాస పెడదామనగానే ఒక బెల్ కూడా వేస్తారు. ఇంక నువ్వు సైన్స్ ఏం చదువుతావు? సోషల్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూసారా ఎలా అంటే మైండ్ని పవర్ఫుల్ చెయ్యకుండా ఎలా చేయాలి అనేది మొత్తం చేసి పడేశారు. సో 7 years వరకు మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అంటే అందులో రైట్ రాంగ్ ఉండదండి. 7 years వరకు మీరు ఏం చెప్పినా ఏం చేసినా అది డంపింగ్ అయిపోతుంది. అందులో రైట్ఫుల్ థింకింగ్, రాంగ్ఫుల్ థింకింగ్ అనేది ఉండదు. అంటే అందుకే కదా మనం అంటాము, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా మీరు పాజిటివే మాట్లాడండి అంటాం. సో ఇప్పుడు మనం అది ఆలోచిస్తున్నాం. ముందు కాలంలో అలా లేదు. అంటే 7 years లోపల మన బిలీఫ్ సిస్టమ్ని మనం ఆల్రెడీ ఆ ఫౌండేషన్ని ఇచ్చుంటాం. సో మన బిహేవియర్స్ అన్నీ ఆ తర్వాత మెట్టెక్కేది అంటే 8 years నుంచి మన లైఫ్ స్టోరీని మనము దీని విధంగా మార్చుకుంటాం. అంటే మేడం దీంట్లో నేను విన్నది, మనం చూస్తున్నది ఏంటంటే కొంతమంది
నేను ₹1,00,00,000 సంపాదిస్తాను, బుక్ పైన రాసుకో, గట్టిగా నమ్ము అంటారు. అంతటితో అయిపోతుందా మేడం? సి రాయడం వరకు ఓకే, అండ్ గట్టిగా నమ్మారు అంటున్నారు, ప్లస్ నేను రాశాను అంటున్నారు. రాయడానికి కూడా కిరణ్ గారు చాలా పవర్ ఉంటుంది. రాశాను అంటున్నారు కదా, రాసిన తర్వాత కూడా అవుతుంది, ప్లస్ సబ్ కాన్షియస్లీ అది పనిచేస్తుంది. బట్ టైం లిమిట్ అసలంటే ఇక్కడ నడిచేది ఏంటి అంటే టైం అనేది మనము కేటాయించట్లేదు, అంటే మెంటల్లీ మనం దాన్ని ఈక్వేట్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు అన్నట్టు అయిపోతుందా అంటున్నారు కదా, అయిపోతుంది అంటాను, కానీ నీకు ఎంత త్వరగా అయిపోవాలి అనేదే ఇక్కడ పరిస్థితి. నీకు 1 crore ఇప్పుడు ఒక 2055లో 1 crore కావాలనుకున్నారంటో దానికి విలువ ఉంటుందా? సో 1 crore కావాలంటున్నారు, విత్ ఇన్ 2026 అంటున్నారు. దెన్ వాట్ నెక్స్ట్? క్లారిటీ అనేది వచ్చేసింది నాకు థాట్లో. నాకు 2026 వరకు 1 crore కావాలి అంటున్నాను కదా, రోడ్ మ్యాప్ వేసేసావు. వాట్ నెక్స్ట్? యాక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో మీరు ఒక డెడ్ లైన్ పెట్టేసుకున్నారు 2026. సో వాట్ నెక్స్ట్? అక్కడ నడుస్తుంది అనమాట. మీరు అన్నట్టు రాయడము ఆ తర్వాత జరగడము 2055లో కూడా జరగచ్చు, కానీ దానికి విలువ లేదు ఆ టైంలో. అక్కడ అది అన్నమాట లెక్క. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సో నీకు కావాలి అనుకున్నప్పుడు నువ్వు దానికి యాక్షనబుల్గా తీసుకెళ్ళాలి. ఆ యాక్షన్ కూడా ఎలా ఉండాలి అంటే స్మార్ట్గా యాక్షన్ చేయాలి. అంటే మీరు అన్నారు చూడండి, వరల్డ్ కప్లో వెన్ దే వన్, దే జస్ట్ టోల్డ్ ఇట్స్ అ మేనిఫెస్టేషన్. సింపుల్గా మీరు ఫిజికల్గా మేనిఫెస్ట్ చేసినప్పుడు మీకు అంత థ్రిల్ ఉండదు. వాట్ నెక్స్ట్ అనుకుంటాం, ఎందుకంటే అది ఆల్రెడీ మీరు మీ ఫీలింగ్లో ఆల్రెడీ వచ్చేసింది. సో దాన్ని ఇంకెవరు మార్చలేరు అని తెలుసు. సో అక్కడ మీరు వైబ్రేషనల్గా మేనిఫెస్ట్ చేసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ ఉంటారో ఫిజికల్గా అందరికీ కనిపిస్తుంది అంతే. కానీ ఆ సాటిస్ఫాక్షన్ అనేది వైబ్రేషనల్గా ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఆ నిమిషమే కదండి ఆ ఫిజికల్ మేనిఫెస్టేషన్ అనేది 1 minute. ఆ 1 minuteని నువ్వు ఇక్కడ ఎంతగా నువ్వు ప్రాక్టీస్ చేసి ఉంటావు ఆ 1 minute రావడానికి. సో దాట్ ఈస్ వాట్ ఈస్ ద థ్రిల్ ఆఫ్ లైఫ్. సో ఎప్పుడైనా సక్సెస్ అంటే నేను కోచ్ అవ్వాలి అనుకున్నాను, అండ్ ద వే ఐ డైరెక్టెడ్ మై సెల్ఫ్, నాకు కాన్ఫిడెంట్గా నేను ఈ రోజుని ఆల్రెడీ చూశాను. సో దాట్స్ మై కాన్ఫిడెన్స్. ఈ రోజు జరిగేది నాకు ఆల్రెడీ తెలుసు అన్న ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాను. సో ఇది నడిచేది. ఆ రెండింటికి మధ్యలో మీ జర్నీ సాగింది, అచీవ్మెంట్ మీరు అయ్యారు. అది తప్పకుండా మేడం. అంటే మీరు ఎవరైనా ఏదైనా ఫిక్స్ అవ్వాలనుకున్నప్పుడు, మీరు ఏదైతే డాక్టర్ కావాలనుకుంటారో ఎల్కేజీ నుంచి ఎంపీసీ బైపీసీ ఎలా డిసైడ్ అయ్యి ఆ గోల్ చేరుకుంటారు మధ్యలో, అదంతా మీరు ఊహించే, అంటే పేరెంట్స్ కానీ మీరు కానీ ఒక గోల్ పెట్టుకొని చదువుకుంటారు. అలాగే లైఫ్లో ఏదన్నా సాధించాలంటే ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ మేనిఫెస్టికేషన్లో ఈ యాక్షన్ ప్లాన్ ఉండాలని మేడం మాటల్లో మనం వింటున్నాం. మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ డౌట్స్ ఏమున్నా క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే మేడం. థ్యాంక్ యూ కిరణ్ గారు.